హలో అందరికీ హాయ్. మనం ఈరోజు ఈ పద్యం గురించి మాట్లాడుకుందాము. బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతి. దీని అర్థం ఏంటంటే, మనకి బలం ఉంది కదా అని చెప్పి ఇతరులతో తగులు గొడవలు పడితే అది మంచిది కాదు. ఎందుకంటే బలం ఎల్లకాలము ఉండదు, ఒక్కోసారి బలం మొత్తం నశిస్తుంది. అందుకని ఉదాహరణగా కవి ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఏంటంటే, బలవంతమైన సర్పము అది గర్వంతో నాకంటా బలవంతులు ఎవరు లేరని విర్రవీగితే చిన్న చీమలు కూడా వచ్చి టైం బాగోనప్పుడు ఆ చిన్న చీమలు కూడా కలిస్తే బలం అవి పాము కన్నా ఎక్కువ బలవంతం అవుతాయి కదా, అవన్నీ కలిసి పాముని చంపేస్తాయని కవి భావన. అందుకే ఎప్పుడు మనం గర్వంగా బలం ఉంది కదా అని ఎప్పుడు ఇతరులతో గొడవలు పడకూడదు. నౌ we will learn the meaning of this poem in English. Even though if you have a lot of strength, we should not have the pride that we are the powerful most and nobody can do anything to us, because the poem says that like during the bad times, even the small ants, when they get united, they will gain more strength than the snake. So all these ants can bite the snake and kill it. The snake will die when the ants are united. This is the meaning of this poem. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.